హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దివ్య డైరీస్. ఇట్స్ సండే మార్నింగ్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని దానిలో ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ కంటెంట్ అంతా పోయి ఆయిల్స్ రిలీజ్ అయ్యే వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ కడుక్కొని సోక్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్. ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. దీనికోసం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి టమాటోస్, పుదీనా, కొత్తిమీర, కొంచెం కర్డ్ వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. బిర్యానీ స్పైసెస్ దాల్చిన చెక్క, లవంగం, స్టార్ పువ్వు, షాజీరా, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఆయిల్లో వేసి ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యే వరకు వేయించుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని 1/2 kg రైస్కి 2.5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్లోకి బిర్యానీ స్పైసెస్, లెమన్ స్లైసెస్, ఉప్పు, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్ వచ్చేలోపు మనం మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాము. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ముందుగా ఉడకపెట్టిన చికెన్లోకి పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, వేయించి పెట్టుకున్న మసాలా, లెమన్ని స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాయిల్ చేసి పెట్టిన చికెన్ కాబట్టి పీస్ బ్రేక్ అవ్వకుండా లైట్ హ్యాండ్తో ఫ్రీగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి పక్కన ఉంచుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్. ఈలోపు వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ బాయిల్ అవుతున్నప్పుడు ఆ బిర్యానీ స్పైసెస్, లెమన్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ చేసుకోవాలి. 80% కుక్ అయిన తర్వాత రైస్ వాటర్ సపరేట్ చేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మీదకి రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇంకో లేయర్ రైస్ వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేసుకోవాలి. రైస్ బాయిల్ అయినప్పుడు వాటర్ 1 గ్లాస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ గ్లాస్ వాటర్ రైస్లో వేసుకోవాలి. ఫుడ్ కలర్ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఏవైనా 2 కలర్స్వి. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బరువైన గిన్నెలో వాటర్ వేసి దమ్ చేసుకోవాలి. ఒకసారి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని కింద వరకు గంట పెట్టి రైస్ను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, బియ్యం పొడి పొడిలాడుతూ నీట్గా రైస్ బాయిల్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎంజాయ్ యువర్ వీకెండ్. పీస్ చూడండి జ్యూసీగా ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.